హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను మార్నింగ్ మా పేరెంట్స్ది డాక్టర్ రిపోర్ట్ తీసుకోవడానికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర హాస్పిటల్ దగ్గరికి పోయి వచ్చేటప్పుడు అక్కడ ఒక అతను టికెట్స్ అమ్ముతున్నాడు. ఏ టికెట్స్ అని చూస్తే పుష్ప 2 ది రూల్ టికెట్స్ అమ్ముతున్నాడు. ఎంతరా అంటే చెప్తున్నాడు 3400, ₹1000 టికెట్ అయితే 5000 అని చెప్తున్నాడు. ఏంది ఇంత అడుగుతున్నాడు అని చెప్పేసి బ్లాక్లో అమ్ముతున్నాడు. అది మళ్ళీ థియేటర్లకు థియేటర్ తెలియకుండా అమ్ముతున్నాడు బయట. అదే మన ఫిజికల్గా ఇవ్వట్లేదు, స్క్రీన్ షాట్లు ఇస్తున్నాడు. సో అది తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఇద్దరు ముగ్గురికి అమ్మితే వాళ్ళ పరిస్థితి ఏంది? బ్లాక్ టికెట్లు అంటే ఇంతకుముందు పేపర్ రూపంలో చూసిన, పేపర్ రూపంలో అమ్మట్లేదు. సో మీరు కొంచెం జాగ్రత్త ఉండి. కానీ ఇక్కడ నేను దాన్ని మాట్లాడుతున్న బ్లాక్ టికెట్ గురించి కాదు, గుర్తుపెట్టుకోండి. టికెట్ రేటు గురించి. నార్మల్గా టికెట్ రేటు బీభత్సంగా ఉంది. ఇప్పుడు ఇది బ్లాక్లో అయితే ఇంకెక్కువ అయిపోయింది. బ్లాక్లో 5000 6000 అంటే మరి ఇంతనా? అది ప్రీమియం షో టికెట్స్. అంటే అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందనే మాట వాస్తవమే. కానీ మళ్ళీ ఈ రేంజ్లో బ్లాక్ టికెట్ వాళ్ళు ఎప్పుడో బాహుబలికి 4000 5000 నమ్మితే ఏదో అన్నారు. అది అప్పుడు 150 రూపీస్ టికెట్ అంత అమ్మితే వాయమో ఈఎం అన్నారు. కానీ ఇప్పుడు బ్లాక్లో కాదు కదా, కౌంటర్లోనే టికెట్ ₹1000 ఉంది. కౌంటర్లో లేదు, బుక్ మై షోలో అఫీషియల్గానే ₹1000 ఉంది. మరి చూసుకొని అఫీషియల్ని ₹1000 ఉంటే మళ్ళీ బ్లాక్ టికెట్ వాడు ఎంత అమ్ముతాడు? 5000 6000 తక్కువే కదా. సో ఆ రేంజ్లో అమ్ముతున్నాడు. అంటే ఒక మిడిల్ క్లాస్ వాడు సినిమాకు పోవడానికి ఇంక ఇంపాసిబుల్ అనే స్థాయికి తెచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు యావరేజ్ మనిషి ఇది శాలరీ వచ్చేసి 12,000 నుంచి 20,000 మధ్యలో ఉంటుంది కదా. తను ఒక సినిమాకు పోవాలంటే 5000 ఖర్చు పెడితే మిగిలిన నెలంతా ఏం తింటాడు? ఏం సంవత్సరం సాగిస్తాడు? ఒకప్పుడు సినిమాకు ₹1000 పెట్టి సినిమాకు పోతే టికెట్లన్నీ పోగా 300, ఫ్యామిలీ మొత్తానికి ₹300 టికెట్లు అయిపోగా ₹200 అక్కడ కొనుక్కొని తినడం అయిపోయిన తర్వాత మిగిలిన దాంట్లో డిన్నర్ చేసి ఇంటికి వచ్చేసేవాళ్ళు. మిగిలితే కూరగాయలు తెచ్చుకునేవాళ్ళు. ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఒక ₹1000 పెడితే ఒకడు కూడా పోవడానికి లేదు. ఎందుకంటే ₹1100 టికెట్. ఆ స్థాయికి వెళ్ళిపోయింది. అంటే ₹1000 అనేది జోక్గా మారిపోయింది. ఒకప్పుడు ₹100 అంటే అమ్మా ₹100 అనేవారు. కానీ ఇప్పుడు ₹100 కదా. ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నారు? ₹1000. అబ్బా ₹1000 పోగొట్టాడా నా కొడుకు అని తిట్టేవారు. ఇప్పుడు ₹1000 ఏదో పోతే పోయింది, మళ్ళీ వస్తుంది అనుకున్నాం. సో ఆ స్థాయికి మనం అంటే ఇన్ఫ్లుయెన్స్ వల్ల పడిపోయేదా, డబ్బులు విలువ పడిపోయిందో, లేకపోతే అందరూ అంత సంపాదిస్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే వాల్యూ పడిపోయింది, మనీ వాల్యూ. మరి ₹1000 పెడితే ఒకరు పోయే స్థాయికి. సో పోనీ మనం ప్రీమియం షోలు చూస్తున్నాం, అది పక్కన పెట్టి మరుసటి రోజు చూసుకుంటే 550 600 ఏంది ఇది? మళ్ళీ ఇది ఉంది కదా, ఏకంగా 4DX అంటే ₹650 చూపిస్తుంది. మరి ఈ స్థాయిలోనా? అంటే టికెట్ రేట్లు పెంచుతామే ఓకే, రీజనబుల్గా పెంచితే ఒక 400 అనేది టూ మచ్ అనుకుంటే ఇప్పుడు 600 700. అరే నువ్వేం పెద్ద పత్తిద్దా, నువ్వు కూడా పోతున్నావు కదరా అంటే. సో నేను మెగా ఫ్యామిలీకి ఫ్యాన్. అంటే చిరంజీవికి పెద్ద ఫ్యాన్, చిరంజీవి గారికి నేను పెద్ద ఫ్యాన్. మిగిలిన వాళ్ళు ఆ ఫ్యామిలీ నుంచి వచ్చారు కూడా ప్రతి ఒక్కరి సినిమా ఫస్ట్ డేనే చూస్తాను. కానీ నేను చిరంజీవికి పెద్ద ఫ్యాన్. సో అందుకనే పోతున్నాను. సో అలాంటి పిచ్చి ఫ్యాన్స్ వాళ్ళు ఎట్టో ఒకటి ఫస్ట్ డే మెగా ఫ్యామిలీ వాళ్ళది ఏ సినిమా అయినా చూడాలి కదా అని చెప్పి చూస్తారు. సో అది క్యాచ్ చేసుకోవడమే కాకుండా మరుసటి రోజు ఇది. ఎందుకంటే ప్రీమియర్స్ 1:30 నుంచి 9 ప్రీమియర్స్ అయిపోయినాక మళ్ళీ సెకండ్ ప్రీమియర్స్ 1 కూడా స్టార్ట్ అవుతున్నాయి. వాటికి టికెట్లు ₹600 ఉన్నాయి. తర్వాత వారం 11th దాకా, నవంబర్ 11th దాకా టికెట్ రేట్ అలానే ఉన్నాయి. సింగిల్ స్క్రీన్స్లో అయితే 350, మల్టీప్లెక్స్లో అయితే 550, ఇంకా రిక్లైనర్ అయితే 650. ఎవరినైనా ఇది మామూలుగా ఇంత ఒక ఫ్యామిలీ వాడు మినిమం ఒక ఫ్యామిలీ పోవాలంటే మినిమం ₹3000 నుంచి ₹4000 అయితే కావాలి. ఏంది టికెట్లకు మాత్రమే. మళ్ళీ ఇంకా అక్కడ పాప్కార్న్, ఎక్స్ట్రా ట్రావెలింగ్ అంతా ఒక 2000 నుంచి 3000 వేసుకోవాలి. అంటే ₹7000 మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ టికెట్ రేట్స్ పోవాల్సిన పడుతుంది. అంటే ₹1000 2000 అయిపోయేది ట్రిబుల్ అయిపోయింది ఒకటేసారి ₹7000 ఈ వీక్లో. అంటే ఈ రేంజ్లో పెంచారు. అరే ఆ సినిమాకి అంత క్రేజ్ ఉంది కాబట్టి పెంచారు. నువ్వెందుకు అంత ఆవేదన పడుతున్నావు అంటే, ఈ ఆవేదన పడుతున్నానంటే ఇంకా మనం సంపాదించేది అంతా ఫస్ట్ షో చూడండి ఇంపాసిబుల్. తర్వాత వారమాగి చూడంటే వారమాగే చూద్దాం అనుకుందాము. అప్పుడు కూడా ఏం తక్కువలే టికెట్లు. అప్పుడు కూడా సేమ్ ₹400 మల్టీప్లెక్స్లో, ₹250 సింగిల్ స్క్రీన్స్లో ఉంది. పోనీ 3వ వారంలో చూద్దాం అనుకుంటే అక్కడ కూడా టికెట్ రేట్లు ఎక్కువే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏమైంది ఈ మధ్యకాలంలో? దీనివల్ల ఏంటంటే పైరసీకి ఆద్యం వీలే పోసినట్టు. ఎందుకంటే టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఎవరు థియేటర్ కూడా చూడరుగా. ఇక డౌన్లోడ్లు పెట్టి కదా చూసుకునేది.
అప్పుడు ఆ రెవెన్యూ పడిపోతుంది కదా. ఇంతకుముందు ఏంటంటే ఫుడ్ ఫాల్స్ వల్ల టికెట్ల వల్ల రెవెన్యూ జనరేట్ అయ్యేది. ఇప్పుడు ఫస్ట్ డే సెకండ్ డే రోజు టికెట్ రేట్లు విపరీతం పెంచేయడం వల్ల ఆ కలెక్షన్స్ ప్రొజెక్ట్ చేసుకున్నారు. బాహుబలి రికార్డులు పగలగొట్టాలంటే తొందరలో ఆడియన్స్ నుంచి దూరం అవుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ డే మాస్ ఆడియన్స్ వస్తారు, ఫ్యాన్స్ వస్తారు, అయిపోద్ది. సెకండ్ డే నుంచి రావాల్సిన ఫ్యామిలీ ఆడియన్సే కదా. సో వాళ్ళకి రీజనబుల్గా టికెట్ రేట్లు ఉంటే వస్తారు. నలుగురు పోవాలనుకున్నప్పుడు 1500 1000 అయిపోతే వస్తారు. కానీ నలుగురు పోవాలనుకుంటే 3000 4000 అవుతే ఇంకా తగ్గినప్పుడే చూద్దాం అనుకున్నప్పుడు అప్పుడు ఓటీటీలో వచ్చేస్తుంది. అప్పుడు లాస్ ఆటోమేటిక్ మీకే. ఫస్ట్ 2 days కలెక్షన్స్ బాగానే ఉంటాయి, తర్వాత వచ్చేటప్పటికే కదా డౌన్ఫాల్ అయిపోయేది. అది నా ఒపీనియనే. సో దీని గురించి మీరు ఏమంటారనేది కింద కామెంట్స్లో చెప్తారనుకున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. సో ఫ్రెండ్స్, మన పుష్ప వ్లాగు మన వ్లాగ్స్ ఛానల్లో వస్తుంది, విష్ణువర్ధన్ వ్లాగ్స్. దాన్ని తప్పకుండా చూడండి. ఈరోజు నైట్ 9:45కి మేబీ కుదిరితే మన ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెడతా. విష్ణువర్ధన్ వ్లాగ్స్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడిలో లైవ్ పెడతా కుదిరితే. తర్వాత వ్లాగ్స్ ఛానల్లో పెడతా. సో అది కూడా చూసి ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.